విజయనగరం జిల్లా బొబ్బిలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు బొబ్బిలి పట్టణం ఎంపిక అవ్వడానికి ముఖ్య కారకులైన పారిశుధ్య కార్మికులను ఈరోజు గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన మున్సిపల్ కార్యాలయంలో సన్మానించి వారితో సహబంతి భోజనం చేయటం జరిగింది. ఇందులో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సోదరుడు మున్సిపల్ చైర్మన్ రాపారి శరత్ గారికి, సోదరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ గురు చెరికారి మురళికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి, సహచర నాయకులకి, పత్రికా సోదరులకి, మున్సిపల్ స్టాఫ్కి, ముఖ్యంగా మన శానిటేషన్ సిబ్బంది, శానిటేషన్ సూపర్వైజర్స్, ఇన్స్పెక్టర్స్, సచివాలయ సిబ్బంది, ఇవాళ స్వచ్ఛ భారత్ అవార్డు అందుకోవడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన శానిటేషన్ వర్కర్స్కి రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, చాలా చాలా సంతోషం. ఇవాళ మీ కృషి వల్ల, మీరు మీ బాధ్యత పట్ల చూపించినటువంటి విశేషమైనటువంటి శ్రద్ధ వల్ల ఇవాళ రాష్ట్ర స్థాయిలో బొబ్బిలి పేరు మారుమోగి మొన్న మన సెగ్మెంట్లో, మన జనాభా సెగ్మెంట్లో స్వచ్ఛ భారత్ విషయంలో ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడం మీరు బొబ్బిలి ప్రజలందరికీ ఇచ్చినటువంటి బహుమానంగా మీరందరూ కూడా భావించాలని నేను మిమ్మల్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీ కష్టం వల్ల, మీ శ్రద్ధ వల్ల బొబ్బిలి పట్టణానికి వచ్చినటువంటి ఘనమైనటువంటి గుర్తింపు అని మీకు తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం అనుమానం లేదు. వచ్చే సంవత్సరం తప్పకుండా బొబ్బిలి మున్సిపాలిటీ మీ అందరూ సహాయ సహకారాలతో నేషనల్ ప్రైజ్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చినా మన శానిటరీ సిబ్బందిని ప్రాణానికి తెగించి వాళ్ళ కోవిడ్ సమయంలో కూడా మీరు అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా మరవలేండి. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు అనాథైపోయినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఫోన్ ఎత్తడానికి భయం వేసేది. ఎవరు చనిపోతారా, ఎవరికి హాస్పిటల్ బెడ్ కావాలంటే చేయలేని పరిస్థితి, ఆక్సిజన్ కావాలంటే చేయలేని పరిస్థితి, రెమిడిసివిర్ ఇంజెక్షన్ కావాలంటే చేయలేని పరిస్థితి. ఫోన్ వస్తే వదిలించేవాడిని నేను ఆ రోజుల్లో. ఎవరికి ఏదైతే జరిగిందో, ఏ వార్త వినవలసి వస్తుందో, ఎంతో మంది మన సహచర నాయకుల్ని, మన ప్రయోగులని పరిచయస్తుంది, మొహపరిచయస్తుంది, ఎంతో మంది వందల మంది కోల్పోయిన రోజుల్లో కూడా వాళ్ళ ప్రాణానికి తెగించి ప్రజల శ్రేయస్రీత్యా, ప్రజల సుమోరీత్యా పనిచేసినటువంటి వ్యక్తులు మన శానిటేషన్ సిబ్బంది. కూడా మర్చిపోలేము. తప్పకుండా రానున్న రోజుల్లో మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మన పట్టణానికి, మన ప్రాంతానికి మంచి పేరు మీ ద్వారా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ఘనమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినందుకు మరోసారి పేరుపైన ప్రతి ఒక్కరిని, కమిషనర్ మేడం గారి దగ్గర నుంచి, చైర్మన్ గారి దగ్గర నుంచి, కౌన్సిలర్ దగ్గర నుంచి, మన మున్సిపల్ సిబ్బంది దగ్గర నుంచి, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా పేరు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, మీరందరూ ఈ కార్యక్రమానికి చేసినందుకు కుటుంబ సభ్యులుగా భావించి ఇవాళ మంచి కార్యక్రమం చేయడానికి మీరందరూ వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.
కమిషనర్ గారు చైర్మన్ గారు వడ్డించాలి. వెళ్ళండి. మీరు అన్న 12 రాదు మీరు అన్న చేసేసి తర్వాత వస్తాం 12 రాలేదు అన్న చేయించి 3